దావీదు ఈ కీర్తన రాసినప్పుడు ఒక శ్రేష్టమైన సంగతిని వివరించాడు ఈ వచనంలో, ఈ చరణంలో మాత్రమే. దేవుని సంపూర్ణ దైవత్వాన్ని మనం ఆరాధించడానికి అనుకూలంగా రాయబడిన చరణం ఈ చరణం. ఆయన ఇలా అన్నాడు, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ మాట రాసింది దావీదే, కానీ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అన్నాడు. ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు అనే దాన్ని మనం వివరిస్తే, ప్రభువు తండ్రి అయిన దేవుడు అవుతే నా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి సెలవిచ్చి చెప్పే మాట ఏంటనంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి నా ప్రభు అని పిలవడం. ఆయన ఏమంటున్నాడనంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెప్పిన మాట ఏంటి అనంటే, నీ శత్రువులందరినీ నీ పాదపీఠం చేసేదాకా నా కుడి పార్శ్వాన కూర్చో అని ప్రభువుని తీసుకుని వెళ్ళి తన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకున్న వైనం ఈ వచనంలో మనకు కనబడుతుంది. ఎవరిని కూర్చుండబెట్టాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి తన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టారు. ఎప్పటి వరకు? శత్రువులందరూ ఆయన పాదపీఠంగా మారేదాకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ కీర్తనకారుడు, అంటే దావీదే కీర్తనకారుడు, ఈ కీర్తనకారుడు రాస్తున్నప్పుడు మనకొక శ్రేష్టమైన సంగతి చెప్తా ఉన్నాడు. నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయంకి రండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలోకి రండి. 35, 36, 37 వచనాలు చూడండి. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పెను. రైట్. ఈ మాటలు మీరు గమనించాల. ఇది అపోస్తలుడైన మార్కు గారు రాస్తున్న, సువార్తికుడైన మార్కు గారు రాస్తున్న మాట. ఈయనేం రాశాడంటే 35వ వచనంలో, ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? ఆ రోజుల్లో శాస్త్రులు అందరూ చెప్పింది ఏంటంటే, క్రీస్తు దావీదు కుమారుడు అని. దావీదు కుమారుడు యేసెవరు అనంటే దావీదు కుమారుడు అన్నారు. యేసెవరు అనంటే దావీదు కుమారుడు అన్నాడు. ఓకేనా? అది శాస్త్రుల వాదన. చెప్తూ 36వ వచనంలో అంటాడు, నేను శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అన్నాడు. ఈ మాట అన్నది ఎవరు? మీరు మంచిగా వినాలి. ఈ మాట అన్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు అన్నలా. దావీదు అన్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, ప్రభు నా ప్రభువుతో అన్నాడు. ఆయనని పాదపీఠాలుగా చేసుకునేదాకా నా కుడి పార్శ్వాన్ని కూర్చుంటాడని ఆయన అన్నాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని అంటాడు. అంటే దావీదే రాశాడు. రాసింది దావీదు ఒక ప్రవక్త.
దావీదు ఒక రాజు మాత్రమే కాదు, దావీదు ఒక ప్రవక్త కుమారుడిగా యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళిని గురించి రాస్తున్నప్పుడు ఏమని రాశాడు? దావీదు వంశావళి అన్నాడా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు అనుకుంటున్నారు అందరూ దావీదు కుమారుడు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అని ఆయన అంటున్నాడు. అంటే దావీదు కుమారుడైన యేసును దావీదు ఇప్పుడు ఏమన్నాడు? నా ప్రభు అన్నాడు. తండ్రే తన కుమారుడిని ఏమనంటున్నాడు? నా ప్రభు అని అంటున్నాడు. ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు దేవుని యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి అనుభవం చాలా శ్రేష్టమైనది. అందుకని వాళ్ళు అంత మంచి ఆరాధికులయ్యారు, అంత మంచి ప్రార్థనా పరులయ్యారు, అంత మంచి భక్తులయ్యారు వాళ్ళు. అంటే ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని చక్కగా చూడడంలో వాళ్ళు ఫెయిల్ అవ్వలా. చాలామంది సత్యాన్ని సత్యంగా చూడకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే అనుభవాలు చాలా కనబడుతున్నాయి. ఆ సత్యం అనేదాన్ని, ఆ సత్యాన్ని కానీ మనం నిజంగా చూడగలిగితే శ్రేష్టమైన ఆ దైవత్వం ఎదుట మనం సాగిలపడి ఆరాధన చేయగలం. ఆరాధన చక్కగా మనం చేయగలుగుతాం. అందుకనే ఇక్కడ అంటున్నాడు. రెండోది, ఇక్కడ నాకు వచ్చిన రెండో తలంపు ఏంటంటే, యాజకుడు అయినటువంటి ఇప్పుడు యాజకుడు అహరోను యాజక క్రమం ఒకటి ఉంది. అహరోను యాజక క్రమం ఒకటి ఉంది. ఆ అహరోను క్రమానికి అతీతంగా ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన అనేది, స్తుతి అనేది దేవునికి చెల్లించాల్సిన నైవేద్యాలు అనేవి ఎవరు చేయాలి? ప్రధాన యాజకులు చేయాలి. ఎవరు చేయాలి? యాజకులు చేయాలి, ప్రధాన యాజకులు చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజు యాజకత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. ఎందుకు అనంటే, ఇప్పుడు దావీదు ఎవరు? ఒక కోణంలో ప్రవక్త, ఒక కోణంలో యేసుక్రీస్తుకు తండ్రి, మరో కోణంలో దావీదు యూదులకు రాజు. ఈ యూదులకు రాజు. ఏ కోణంలో చూసినా దావీదు ఉన్నత స్థాయిలో కనబడతాడు. అంత ఉన్నత స్థాయిలో కనబడుతున్నటువంటి దావీదు యేసుక్రీస్తుని నా ప్రభువు అని సంబోధిస్తున్నాడు తప్ప మరి ఎక్కడ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు ఎక్కడ కనబడట్లా. దేవుణ్ణి ఒక యాజకునిగా, యేసుక్రీస్తుని ఒక రాజుగా, యేసుక్రీస్తుని ఒక తండ్రిగా ఆరాధన చేస్తున్నటువంటి దావీదు ఈ స్థలంలో మనకు చాలా క్లియర్గా కనబడుతున్నాడు. మనకు అది అర్థం కావట్లా. యేసుక్రీస్తును ఆరాధన చేసే దేవుని పిల్లలకు దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి సరైన రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, సరిగ్గా దేవుణ్ణి ఆరాధన చేయలేకపోవడం కారణం ఏంటంటే, వారు తమ దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోకపోవడం, ఆ దేవుణ్ణి ప్రభువుగా సింహాసనం వేసుకొని కూర్చుండలేకపోవడం. ఇదే కారణం. చాలామంది ఆ ప్రభువుని నా ప్రభు అన్నాడు కదా, దావీదు అన్నాడు కదా, ఆ కొడుకును ప్రభు అన్నాడు, యాజకుడిగా ప్రభు అన్నాడు, రాజుగా ప్రభు అన్నాడు. ఎక్కడ చూసినా దావీదు అంటే భక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నా ప్రభు అని చెప్తుంటే వాళ్ళ హృదయంలో దేవునికి ఇచ్చిన స్థానం అంత గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. ఈవేళ అది మనకు చేతగాక యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టుకోలేక ప్రభువుని మామూలుగా మనం అనుసరిస్తున్నాం. కానీ ఒక ఆరాధకుడిగా ఆలోచన చేసి చూడండి, ప్రభువుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడితే ప్రతి క్షణం ఆయన్ని నువ్వు గౌరవిస్తూనే ఉంటావు. ప్రతి దినం నువ్వు ఆయన్ని గౌరవిస్తావు. ఏ స్థలంలో ఉన్నా ఆయన్ని గౌరవిస్తావు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన్ని గౌరవిస్తావు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండుగాక. ఎందుకంటే నీ హృదయం సింహాసనం మీద ఆయన ప్రభుగా ఉన్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఆయన్ని ఆరాధన చేసే అనుభవం నీ జీవితంలో నీకు లభ్యమవుతుంది. ఇది వాళ్ళ
అందరికీ రావాల్సినటువంటి అవసరం ఇది. అంటే ఈ కీర్తనాకారుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి అనుభవాన్ని చెప్తున్నాడు, ఒక ప్రవచనాత్మకమైన అనుభవాన్ని చెప్తున్నాడు, ఒక ప్రవచన రూపం ఎత్తి మాట్లాడుతున్నాడు దావీదు. భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతిని చెప్తున్నాడు, ప్రభు నా ప్రభుతో అనే మాటని. అంటే మీకు అర్థం కావట్లే, కొంచెం అందరి ముఖాలు ఎట్లెట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. రైటే, మా విశ్వాసమ్మ ముఖం చూడగానే నాకు అర్థమైపోయింది, సరిగ్గా అర్థం కాలేదు అనిపించింది. మళ్ళీ చెప్తాను, నేనైతే మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? రేపు జరగబోయేది. ఈ రోజున ఒక ప్రవక్త వచ్చి ప్రవచించాడంటే ఆ ప్రవచనం రేపు ఎప్పుడో జరగాలి. యెషయా 700 సంవత్సరాల క్రితమే కన్యమరియ గర్భంలో ప్రభువు పుడతాడని చెప్పాడు. 700 సంవత్సరాల తర్వాత ప్రభువు పుట్టాడు. ఆయన చనిపోతాడని చెప్పాడు, చనిపోయాడు. ఆయన బాధపడతాడని చెప్పాడు, చనిపోయాడు. ఆయన ముఖం చెక్కుముక్కు రాతలాగా అవుద్దన్నాడు, అయిపోయాడు. అంటే ఒక ప్రవక్త ప్రవచనం ఒక మాట అన్నాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దావీదు ఒక యాజకునిగా, దావీదు ఒక ప్రవక్తగా ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే, శత్రువులను నీ పాదపీఠంగా పెట్టేదాకా నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చుంటావు అని ప్రవచన రూపకంగా ఎత్తి మాట్లాడాడు. ఆ మాట అన్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ మాట అన్నది తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. తండ్రి అయిన దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడితే ప్రవక్త ప్రవచన రూపకంగా మనతో మాట్లాడుతున్నాడు. అది దాని వరస. ఇప్పుడు అర్థమైందా? రైట్, వెరీ గుడ్. కనుక తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాట ప్రవక్త పాత్రలో దావీదు ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఇది ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యం ఏం చెప్తుంది అనంటే, శత్రువులను నీ పాదపీఠాలుగా చేసేదాకా నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చుందువు అన్నాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు పునరుద్ధానుడై ఆరోహణుడై లేచి పరలోకానికి వెళ్ళిన ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అది నెరవేరిందా? ప్రవచనం ఎప్పుడూ నిరర్ధకం అవదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రవక్త ఒక నోటి మాట అన్నాడు అనంటే అది డెఫినెట్గా జరిగి తీరుతుంది. జరగదు అనడానికి అవకాశం 1% కూడా లేదు. ఒకవేళ అది జరగదు అనుకుంటే దేవుడు ఎప్పుడు ప్రవచన చేయడు. ప్రవక్తలతో నోటి నుండి ఏ మాట మాట్లాడనివ్వడు. ప్రవక్త ఒక మాట మాట్లాడాడు అనంటే అది 100కి 99.9 కాదు, 100% నెరవేరాల్సిందే. ఇప్పటికి ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినవే. ఒక్క రెండవ రాకడ మాత్రమే ఉంది. రెండవ రాకడ 1000 ఏండ్ల పాలన, ఈ రెండు మాత్రమే మిగిలిన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ మిగిలింది, ఆ 1000 సంవత్సరాల పాలన మిగిలింది. ఈ రెండు తప్ప మిగతా ఇంచుమించుగా మిగతావన్నీ కూడా ప్రవచనాలన్నీ నెరవేరినట్లే కనబడుతున్నాయి. దయచేసి ఆలోచించాలని నేను మీకు ఖచ్చితంగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ రండి, మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త దగ్గరికి రండి. ఇప్పుడు 37వ వచనం చూడండి. 37వ వచనం, 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. ఇక్కడ చూడండి, దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే, ఈయన ఎలాగూ అతనికి కుమారుడు అని అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా భూమి మీద బ్రతికిన దినాలలో శాస్త్రులు పరిసయ్యులు లాంటి వాళ్ళు వేసిన ప్రశ్నకు ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఏమయ్యా, మీ గురువుగారు దావీదే యేసును ప్రభు అని అన్నాడు కదయ్యా, మీరేంటయ్యా బాబు ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు అనమాట. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? దావీదే తన కుమారుని ప్రభు అని పిలిచాడు, కాబట్టి ఈవేళ నన్ను మీరు దావీదు కుమారుడు అని మీరు అనుకుంటున్నారు. నేను దావీదు కుమారుని కాదు, దావీదుకు ప్రభుని అని చెప్తున్నాడు. దావీదుకు నేను ప్రభుని అని చెప్తున్నాడు.
ఇశ్రాయేలు వంశంలో ఇశ్రాయేలు జాతిలో అత్యధికంగా గౌరవించబడిన వ్యక్తి ఎవరు అనంటే మోషే. అత్యధికంగా గౌరవించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోషే. ఆ తర్వాత దావీదు. సరే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పక్కన పెడదాం. ఆయనే డైరెక్ట్గా అన్నాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని అన్నాడు. వాళ్ళ ముగ్గురిని మనం పక్కన పెడదాం. వాళ్ళ వంశంలో ఇశ్రాయేలు వీళ్ళు కదా, ఈ యూదా ఇశ్రాయేలు జాతిలో అత్యధికంగా గౌరవించబడిన వ్యక్తి మోషే అవుతే, రెండవది దావీదు. అంటే ఇంకా లేరని నేను చెప్పడం లేదు కానీ వీళ్ళకు ఒక ప్రధానమైన స్థానం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. దావీదైనా మోషే అయినా ఎవరైనా ఆయనను ప్రభువుగానే చూశారు తప్ప ఆయనను సామాన్యమైన వ్యక్తిగా ఎన్నడూ చూడలా. మనుష్య కుమారుడిగా భూమి మీద ఉన్న దినాలలో మనుష్య కుమారుడైన యేసు అనే ఆయనను ప్రభువుగానే చూసినటువంటి భక్తులున్న కాలం అది. అందుకే ఆ మాటలు రాయవలసి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారు దావీదుకి ఏమవుతాడు? కుమారుడా, ప్రభువా? ప్రభువే. కుమారుడిగా పుట్టవలసి వచ్చింది కనుక పుట్టాడు, కానీ ఆయన దావీదుకు ప్రభువే. ఈ మాటని మనం చాలా చక్కగా గమనించాల. ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను అనంటే, యేసు క్రీస్తు ప్రభువుకి మన హృదయంలో ఒక సముచితమైన స్థానం ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రభువుని ఆరాధిస్తారు. లేకపోతే ఆయన్ని ఆరాధించలేరు. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. పౌలు ఒక మాట రాశాడు, మీరు చూడండి. అదే మాట అంటే ఇప్పుడు 110వ కీర్తనలో దావీదు రాశాడు చూడండి. హలో, వినాలి. 110వ కీర్తన 1వ చరణంలో దావీదు రాసిన మాటగా ఇది. దీనిని క్రొత్త నిబంధనలో కూడా రాశారు. చాలాసార్లు ఈ పదాన్ని వాడాడు. యేసు ప్రభు ఈ పదాన్ని వాడాడు, పౌలు ఈ పదాన్ని వాడాడు, పేతురు గారు ఈ పదాన్ని వాడాడు. ఇదే వచనాన్ని, ఇదే చరణాన్ని, 111వ చరణాన్ని పౌలు వాడాడు, ప్రభువు వాడాడు, పేతురు వాడాడు. ఇలా చాలామంది దాన్ని వాడారు. నేను సందర్భం చెప్తాను. నేను ఎందుకు వాడారు అనంటే, వాళ్ళు వాడినప్పుడు యేసుని ప్రభువుగా చూశారే తప్ప వాళ్ళు మనుష్య కుమారుడిగా చూడలేదు. ప్రజలు కూడా ప్రభువుగానే చూశారు. నేను చెప్తాను ఆ విషయాన్ని. చూడండి, మీరు ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆ పదమేనా? అది 110వ కీర్తనలోదేనా? చదువునా 13వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఈ మాటను చూడండి. అంటే మనకు బైబిల్ చదవడం ఎక్కువగా రాదు కనుక కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం. బైబిల్ చక్కగా చదివి అర్థం చేసుకునే వాళ్ళకైతే మెదడుకు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. నోటికి అంత రుచికరంగా ఉండే పదాలు ఇవి. బైబిల్ని చక్కగా చదివి అర్థం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే వచనాలు ఎలా ఉంటాయనంటే, కొవ్వు మెదడు వండుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అలా ఉంటుంది. విచిత్రం ఏంటంటే, మన బలహీనత ఏంటంటే, మనలో బైబిల్ని చదివి ధ్యానం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు గనక నేను చెప్పే ప్రతి మాటని మీరు ఇట్లా నోరు తెరుచుకొని ఇలా వినటం తప్ప అది ఇంకా మీరేం చేయలేరు. నా ప్రయత్నం ఏంటి, ఈ స్థానంలో కూర్చున్న నా ప్రయత్నం ఏంటి అనంటే, ప్రభు దైవత్వం ఎంత గొప్పదో చెప్పాలని నేను ఆశపడి కూర్చుంటాను ఇక్కడ. ప్రభు యొక్క దైవత్వం ఎంత గొప్పదో అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో ధ్యానం లేనందువలన, బైబిల్ చదవకపోవడం వలన, బైబిల్ నాలెడ్జ్ లేనందువలన మీరు మామూలుగానే వింటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు.
మా అయ్యగారు బాగా వాక్యం చెప్తాడని బయట చెప్తారు. ఏం చెప్పారనంటే ఏమో ఏదో చెప్పారు, బాగా చెప్పారంటారు అంతే. దానికి అలవాటు పడ్డారు మీరు ఇప్పుడు. మా అయ్యగారు బాగా వాక్యం చెప్తారు, అంతవరకు బాగానే ఉంది. ఏం చెప్పారమ్మా ఈరోజు మీ అయ్యగారు అని అంటే, బాగా చెప్పారండి, ఏదో చెప్పారు అని నీళ్లు నమిలి సగం మింగుతారు, సగం సొల్లు గార్చుకుంటాం. ఇది మన పరిస్థితి. ఏం చేస్తాం ఇప్పుడు? నేను మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటాను. మీలో చదువు లేని వాళ్ళు ఉన్నారు, నేను కూడా అర్థం చేసుకుంటాను. మీలో ఆ పట్టుదల కలిగిన వాళ్ళు లేరు, నేను అర్థం చేసుకుంటున్నాను. మీలో ఆ పనికో ఈ పనికో పనులు చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, దాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను. అలాగని మీరు ఇలాగే విని వదిలిపెట్టేవారుగా ఉంటే జీవితంలో ఆ ప్రభువుని మీ హృదయాల మీద మీ హృదయ సింహాసనం మీద ప్రభువుని ప్రతిష్ఠించుకోవడం అనేది జరగదు చచ్చిపోయేదాకా. అప్పుడు ఏమవుద్ది? ప్రభు మీ హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకోలేకపోతే జరిగే ప్రమాదం ఏంటి? అగ్నిగుండం అంతే, నరకం పాలవుతావు. కానీ నీకు తెలిసినా నీకు తెలియకపోయినా కనీసం వాక్యాన్ని వింటున్నప్పుడు అది కనీసం మనసులో తీసుకోవడానికి ప్రయత్నం చేసి నిజమే కదా అనే ఒక ఆలోచన మీకు వస్తే దాన్ని మీరు నెమరేసుకోవడానికి. గేదె ఏం చదువుకుంది? పశువులు ఏం చదివాయి? అవి గబగబా మేత తిని ఆ తర్వాత నెమరేసుకుంటే తప్ప అది బతకలేదు. దేవుని పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని తిని నెమరేసుకోవాలా. నెమరవేసుకోవడం అనేది ధ్యానించుకోవడంతో సమానం. అది ధ్యానం. అది ఇవాళ ఏం చెప్పాడు, అన్న ఏం చెప్పాడు అనేది ఆలోచన చేస్తే, అన్న ఏం చెప్పాడో వంట చేసుకుంటూ ఆలోచన చేయగలవు, అంట్లు రుద్దుకుంటూ ఆలోచన చేయగలవు, ఏదైనా పని చేసుకుంటూ కూడా ఆలోచన చేయగలవు. అది ఇక్కడ బుర్రలో ఉంటే, అది లోపలికి వెళ్తే. దీన్ని పూర్తిగా పక్కన పెడితే అంట్లు మాత్రమే దవ్వుతావు, బట్టలు మాత్రమే ఉతుకుతావు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు, కానీ దేవుని వాక్యంతో నీకు పని ఉండదు. అప్పుడు మరి వింటున్న వాక్యాలన్నీ ఏమవుతున్నాయి? దేవుని పిల్లలం అనే రుజువేంటి? ఇవన్నీ నేను సామాన్యంగా చెప్పడంలా, మనందరి జీవితాల్లో ప్రాక్టికల్గా ఉండాలి. ప్రభువుని దేవునిగా మన హృదయాల మీద ప్రతిష్ఠించుకోవాలి. అందుకొరకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను. శత్రువులందరూ ఆయన పాదపీఠం అయ్యేంత వరకు ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చుంటాడు. ఇప్పుడు కూర్చున్నాడు. దేవుడు ఇప్పుడు శత్రువులందరినీ ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. రాకడ సమీపంగా కనబడుతుంది. రెండవ రాకడలో శత్రువులందరూ ఆయన పాదపీఠం అవుతారు. రెండవ రాకడలో అందరూ ఆయన పాదపీఠం అవుతారు. దాని గుర్తులు చెప్పాడు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. అంటే ప్రభు దగ్గరగా ఉన్నాడు. యుద్ధాలు జరుగుతున్నాయా? ఇప్పుడు సిరియా, గాజా, లెబానోన్ ఇస్రాయేల్తో యుద్ధం చేస్తుందా? ఎంత యుద్ధం అది? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నటువంటి పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రమాదాలు అంత భయంకరంగా ఉన్నాయి. దేవుడు ఏ క్షణంలో వచ్చినా రావచ్చు, ఏ క్షణంలోనైనా రావచ్చు. ఒకవేళ ఆయన ఇవాళో రేపో ఎల్లుండో ఆయన సమయం చూసుకొని గబాల్లో వచ్చాడు అనుకోండి, ఈ మందిరంలో కూర్చుని ఎంతమంది పరలోకానికి వెళ్తాం? ఎవరు వెళ్తారు? హృదయం మీద ప్రభువుని ఎవరు ప్రతిష్ఠించుకున్నారో, మన హృదయాల మీద ఎవరు ప్రభువుని సింహాసనం వేసి కూర్చుండబెడతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఈ మాటని మీరు గుర్తు చేసుకోవాలా. రండి నేను చూపిస్తాను. ఇప్పుడు ఎబ్రీ పత్రికలో మనం చదివిన మాట ఏంటి చెప్పండి? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి శత్రువులు తన పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున కనిపెట్టుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న పని ఏంటంటే, శత్రువులు ఎవరెవరు దొరుకుతారో ఎప్పుడు దొరుకుతారని ఆయన చూస్తున్నాడు. అక్కడ ఏ శత్రువుని యేసు పాదాల దగ్గరికి తండ్రి అయిన దేవుడు తీసుకొస్తున్నాడో చూస్తున్నాడు ఆయన. అర్థమైందా మీకు? దేవుడు చెప్పింది నెరవేరకుండా ఉంటుందా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా
సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోద్దా? ఎన్నడూ తప్పిపోదు. ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోయే అవకాశమే లేదు. 100% నెరవేర్చబడాల్సిందే. ఇప్పుడు కుడి పార్శ్వాన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎవరెవరిని ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆ లిస్ట్ ఆయన దగ్గర ఉంది, మన దగ్గర లేదు, మనకు తెలియదు. మన కనుచూపు మందిరంలో కూర్చున్న ఆ చివరి వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా నా కంటికి కనబడట్లే, మనకు తెలియదు. ఇక్కడ మన కంటి చూపు ఏ మేరకు ఉందో వాళ్ళని మాత్రమే మనం చూడగలం. కానీ పరలోకంలో నుండి అద్భుతంగా చూడగలదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని ఆయన పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాడు చూసుకుంటూ కుడి పార్శ్వను కూర్చొని ఆనందిస్తున్న దేవుడు. అర్థమైందా మీకు? ఇది ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను మరో మాట ఆయనే అన్నాడు. యేసు ప్రభువారు భూమి మీద బ్రతికినప్పుడు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు మీరు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగనని వారిని అడగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయాను. చాలమ్మా ఎంత క్లియర్గా మాట్లాడుతున్నంటే మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా గారు కూడా రాశాడు. ముగ్గురు ఇదే వచనాన్ని ఎత్తిపట్టి రాశారు. ఏ వచనాన్ని? కీర్తన 110వ కీర్తన మొదటి చరణాన్ని లూకా రాశాడు, మత్తయి రాశాడు, మార్కు రాశాడు. ముగ్గురు రాశారు. పౌలు రాశాడు, పేతురు రాశాడు. ఎంతమంది రాశాడు ఈ చరణాన్ని అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఆ చరణంలో ప్రవచనాత్మకంగా రాయబడిన ఆ ఒక్క చరణం మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, పౌలు రాశాడు, పేతురు రాశాడు, ఇంకా పెద్దలు చాలా మంది రాశారు. యేసు ప్రభు తన నోటితో తానే చెప్పాడు. యేసు ప్రభు కూడా ఆ వచనాన్ని ఎత్తిపెట్టి మాట్లాడాడు. దావీదు కుమారుడని ఎలా చెప్తున్నారు అన్నాడు. నేను దావీదు కుమారుణ్ణి కాదు, నేను దావీదుకు దేవుణ్ణి అని చెప్పాడు. దావీదుకు నేను దేవుణ్ణి, దావీదుకు నేను ప్రభువుని, పరలోకపు తండ్రికి కూడా నేను ప్రభువునే, పరలోకపు తండ్రికి కూడా నేను ప్రభువుని, ఆయనతో సమానుడను నేను, ఆయన కుడిపార్చాన్ని కూర్చుండదగిన వాడిని నేను. త్రిత్వంలో ఒకటి కదమ్మా. అందువల్ల ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసే అవకాశం ఎక్కడా లేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అయినట్టు చూడకూడదు. సో ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ప్రభు అంటున్నాడు. దావీదు కుమారుడు అని పిలువబడిన దావీదు యేసు ప్రభువుని ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నేను కూడా ప్రభువునే అని చెప్తున్నాడు. ఆయన ప్రభు, ప్రజల పాలకుడు, నిన్ను నన్ను పాలించి మన ప్రతి అక్కరను అవసరాలను తీర్చగలిగినటువంటి దేవుడు. అందుకని రాస్తున్నాడు. పౌలు కూడా రాశాడు కదా. ఇక్కడ పౌలు కూడా రాసిందేంటి? ఆయన అన్నాడు, ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. కనిపెట్టుచు ప్రభు కనిపెడతా కూర్చున్నాడు కుడి పార్శ్వాన. అమ్మా, ఇక్కడ 2 సందర్భాలు చెప్తాను నేను మీకు. 2 కనిపెట్టుచు అనే మాట దగ్గర, శత్రువులను పాదపీఠం చేసే అనే మాట దగ్గర 2 సంగతులు చెప్తాను నేను. ఒక సంగతి ఏంటంటే దేవుని వాక్యానికి లోబడి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిని కూర్చుండదగిన, గతంలో మనం ఎవరు? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనమా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా అనుంది కదా. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన మన ప్రేమించాడని ఉంది కదా. కనుక మనం ఆయనకు శత్రువులమే. ఎప్పుడు? ప్రభువును మనం అంగీకరించక ముందు మనం అందరం ప్రభువుకు శత్రువులం. కానీ శత్రువులను దేవుడు మిత్రులుగా చేస్తున్నాడు. ఎవరికి? యేసు ప్రభు వారికి. మనం ఇప్పుడు యేసు ప్రభు వారికి మిత్రులమయ్యాం.
శత్రువులం కాదు. ఇప్పుడు మనందరం యేసు ప్రభు వారికి మిత్రులమయ్యాం, యేసు ప్రభు వారికి పిల్లలమయ్యాం, యేసు ప్రభు వారికి వారసులమయ్యాం, యేసు ప్రభు వారికి మనం సొంత బిడ్డలమయ్యాం. మనం అర్థమైందా మీకు ఇప్పుడు? సో మనల్ని ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు తండ్రి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని ప్రేమించి. ఇది ఒక ఆలోచన, ఇది ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే నిజంగా శత్రువులను ఆయన పాదపీఠంగా తొక్కే వరకు, అంటే శిక్షించేంత వరకు, తలను చిత్తగొట్టేంత వరకు. దాని అర్థం అది. ఇప్పుడు కొద్దిమంది శత్రువులను మిత్రులుగా చేసుకున్నాడు, కొద్దిమంది శత్రువులను అనగదొక్కాడు. ఏది ఏమైనా ఇది చూస్తున్నాడు, అది చూస్తున్నాడు. బర్నబాస్ ప్రసాదరావు అనే నేను ఒకప్పుడు దేవునికి శత్రువుని, ఒకప్పుడు నేను ప్రభువుకు శత్రువుని. కానీ ఆయన నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఆయన నన్ను మార్చి ఆయన పాద సన్నిధికి నడిపించాడు. ఎలా నడిపించాడంటే కుమారుడిగా తీసుకొచ్చి పెట్టాడు, కుమారుడిగా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. ఆయన శిష్యుడిగా కూర్చుండబెట్టాడు. ఆయన ప్రదంగా నన్ను ప్రేమించే వ్యక్తిగా ఆయనను కూర్చుండబెట్టాడు. నేను ఆయన్ను ఇప్పుడు ప్రేమించే వ్యక్తిగా మారాను. ఆయన నేను గౌరవించే వ్యక్తిగా మారాను. ఆయన నేను ఆరాధించే వ్యక్తిగా మారాను. నా జీవితం మారింది. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఉన్నాను. నేను ఆయన పాదాల దగ్గర ఉన్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను గౌరవిస్తున్నాడు. గతంలో నేను శత్రువుని, నన్ను ప్రేమించి ఆయన పాదాల దగ్గర కూర్చుండబెట్టిన అనుభవం ఇవాళ మనందరిది. కూర్చున్న మనందరం కూడా అలా వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళమే. గుర్తుపెట్టుకోండి ఇవాళ. కనుక మనందరి హృదయాల్లో ఆయన ఉంటే ఆయన్ని మనం చక్కగా ఆరాధించే అనుభవాలు దేవుడు మనకి ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆరాధిస్తావా ఆరాధించవా అనేది పక్కన పెడితే, కనీసం నీ హృదయంలో ఆయన దేవుడిగా కొలువై ఉన్నాడా లేదా అనేది చూసుకో. ఓ రోజు జ్వరం వచ్చి ప్రార్థన చేసుకోకుండా పడుకుంటాం, బాగా మూలుగుతా. ఆ రోజున మనకేం ప్రార్థన రాదు. ప్రార్థన రాలేదని దేవుడు ఏమన్నా కోపడతాడు, కర్ర తీసుకొని కొడతాడా మనల్ని? కొట్టాడు. అయ్యో నా బిడ్డ జ్వరంతో ఉంది, అందుకని ఈరోజు ప్రార్థన చేసుకోలేక పడుకుంది అని అనుకుంటాడే తప్ప. నువ్వు దేవుణ్ణి, అసలు దేవుడు నీ హృదయంలో ప్రతిష్ఠించబడిన అనుభవం నీకు వస్తే, ఆ రోజు జ్వరం వచ్చి ప్రార్థన చేసుకోలేకపోయినా, ఆరాధన చేయలేకపోయినా, మరో రోజైనా ఆయన్ని నువ్వు ఆరాధన చేసే అనుభవం నీకు వస్తుంది. అట్లాని నువ్వు అంత మూలుగులో కూడా ప్రభు నీ హృదయం మీద ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆరాధన చేస్తావు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నేను ఇంకొక మాట అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏముంది అనంటే ఇక్కడ ఉన్న మాట మీరు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలోకి రండి. 2వ అధ్యాయం 35వ వచనం చూడండి, లేదా 33 నుండి చూడండి. 33, 34, 35. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేయేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. రైట్, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు పౌలు రాశాడు ఇదే మాటని. అమ్మా, పౌలు రాసినప్పుడు ఏమన్నాడు? ఆయన కనిపెడుతున్నాడు అని రాశాడు. హలో, వినాలి. పౌలు రాసినప్పుడు ఏమన్నాడు? ఆయన కనిపెడుతున్నాడు, శత్రువులందరినీ ఆయన పాదపీఠాల దగ్గరికి తీసుకొని వచ్చే వారందరినీ కనిపెట్టుకుంటూ కూర్చున్నాడు అనేది అక్కడ మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. మనం ఈ కామన్గా ఉన్న ఇక్కడ వచనం ఏంటంటే ప్రభువు నా ప్రభువును ప్రభు అన్నాడు అని. నా ప్రభువుని ప్రభువుగా పిలిచాడు అనేది ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి మనం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రభు అన్నాడు, దావీదు యేసుక్రీస్తుని ప్రభు అన్నాడు. అదే మాటని యేసు ప్రభు వారు చెప్తూ, నేను దావీదుకు కుమారుడను కాదు, నేను దావీదుకు ప్రభుడనని ప్రభువే చెప్పాడు. ఒక్కొక్క మాట మీకు అర్థమవుతుందా? హలో, ఏమా నువ్వేరా వాత్సల్య? తండ్రి అయిన దేవుడు ప్రభు అన్నాడు, దావీదు ప్రభు అన్నాడు. అవునా? యేసు ప్రభు వారు కూడా నేను దావీదు కుమారుడిని కాదు, నేను దావీదుకు
ప్రభు చెప్పాడు, ప్రభు కూడా చెప్పేశాడు. పౌలు ఏం చెప్పాడు? పౌలు అదే చెప్పాడు. ఎబ్రీ పత్రికలో పౌలు కూడా అదే చెప్పాడు. పౌలు ఎవరు? అపోస్తలుడు. పౌలు ఎవరు? అపోస్తలుడు. ఎందుకు అపోస్తలుడు అని నేను మెన్షన్ చేస్తున్నానంటే, మనందరం ఏ బోధ మీద కట్టబడుతున్నాం? అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నాం. మనందరం అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నాం. ఈ అపోస్తలుల బోధే కానీ మనకు లేకపోతే మనం ఎప్పుడో పాడైపోయి ఉండేవాళ్ళం. మన మార్గం తప్పుండేది. మనం సరైన సిద్ధాంతంలో లేకుండా పాప సిద్ధాంతంలో పడి మనం కొట్టుకుపోయి ఉండేవాళ్ళం. అపవిత్ర సిద్ధాంతాలు వచ్చుండేవి, కల్పనా కథలు వచ్చుండేవి. వాటిని నమ్మకుండా మనం కేవలం అపోస్తలుల బోధ మీద నిలబడుతున్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇదే మాట రాశాడు, ఆ మాటను ఎత్తిపెట్టి రాశాడు. అది ప్రవచనం గనక అందరు ఎత్తిపెడుతున్నారు. అది ప్రవచనం గనక ఆ మాటను అందరు ఎత్తిపెట్టి రాస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ వచనం దగ్గరే నేను ఈ చరణాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడింది. ఇక్కడే నేను ఏం చెప్పాడు ఇక్కడ? ఏదమ్మది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కదమ్మా, 33వ వచనం చూడండి. మళ్ళీ నేను చెప్తాను. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి, నేను చదువుతాను మీరు జాగ్రత్త వినండి. ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అంటూ 34వ వచనంలో దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి పరలోకానికి ఎక్కిపోయిన ఆయన ఎవరు? ప్రభువే. దావీదు పరలోకానికి ఎక్కిపోలా. ఎవరు ఎక్కిపోయాడు? ప్రభు ఎక్కిపోయాడు. అందుకని చెప్తున్నా, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాద పీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఆ రోజున పెంతెకోస్తు దినం, పునరుద్ధానుడై పరలోకానికి ప్రభు వెళ్ళాడు. అమ్మ వినాలి ప్లీజ్. యేసు ప్రభు వారు చంపారు, సిలువేశారు, చంపారు, సమాధి చేశారు. సమాధి చేసిన 3వ రోజున ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. వెళుతూ నా ఆత్మను మీకు కుమ్మరిస్తానని చెప్పాడు. వెళుతూ నా ఆత్మను మీకు కుమ్మరిస్తానన్నాడు. సరిగ్గా పునరుద్ధానుడైన ఆదివారం నుండి 50వ రోజు పెంతెకోస్తు రోజు. 50వ రోజు పెంతెకోస్తు రోజు. సరిగ్గా 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఆ పండుగ నాడు దేవుడు తన ఆత్మని మేడగదిలో ఇలా ప్రార్థన చేసుకుంటున్నటువంటి మేడగదిలోకి దేవుని ఆత్మను అలా కుమ్మరించాడు. దేవుని ఆత్మని కుమ్మరించిన ఆ రోజున దేవుని సంఘం ఏర్పడింది. దేవుని సంఘం ఏర్పడిన తరువాత అపోస్తలుడైన పేతురు మొట్టమొదటిసారి నోరు తెలిసి యేసుక్రీస్తుని గూర్చి చెప్పడం మొదలుపెట్టాడు, బోధించడం మొదలుపెట్టాడు. ఎవరికి? పండుగలో వచ్చిన వాళ్ళందరికీ, పండుగకు వచ్చినటువంటి జనం అందరికీ బోధించడం మొదలుపెట్టాడు. ఆ బోధలో పేతురు గారు ఎత్తిపెట్టిన మాట ఏంటి అని అంటే ఇదే మాట. పేతురు గారు ఎత్తిపెట్టిన మాట ఏంటి? ఈ మాటే అంటూ ఈ మాటకు మరో మాట కలిపాడు ఇప్పుడు పేతురు గారు. ఏమని అంటే 35వ వచనం, 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. యేసుక్రీస్తును ప్రభువుగా నియమించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తును ప్రభువుగా నియమించింది ఎవరు భూమి మీద? తండ్రి అయిన దేవుడు. అర్థమైందా మీకు? అభిషక్తునిగా నిర్ణయించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు మీద ఉన్న దైవత్వపు ఆరాధనా భావం ఎంత గొప్పది అని అంటే, భూమి మీద యేసు ప్రభు వారు దేవుడు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభు వారు దేవుడు, ప్రభు. అది తండ్రి నియామకం, పరలోకపు తండ్రి నియామకం. సో భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగా ఎంచుకోవాలని, ప్రభువుగా ఆరాధించాలని, ప్రభువుగా వాళ్ళ జీవితాలను ప్రభువుగా హృదయాల మీద ప్రతిష్ఠించుకోవాలని తండ్రి అయిన దేవుడు నియమించాడు భూమి మీద. సరే, ప్రజలు దాన్ని అంగీకరిస్తే అంగీకరించవచ్చు, అంగీకరించకపోతే అంగీకరించదు, వాళ్ళ ఇష్టం. దేవుడు నన్ను మేడగది ప్రార్థన సహవాసానికి
ఒక కాపరిగా నియమించాడు. ఇలా అంటాను, దేవుడు నన్ను మేడగది ప్రార్థన సహవాసానికి ఒక కాపరిగా నియమించి నన్ను ఇక్కడ కూర్చుండి పెట్టాడు. ఓకే, అర్థమైందా? దీన్ని మీరందరూ అంగీకరిస్తున్నారా, తృణీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నారు. అలాగని భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తారో దేవుడి నియామకమైన ఆయన దేవుని సేవకుడు, ఆయన చెప్తూ ఉండగా మేము వినాలి, ఆయన సహవాసంలో మేము కొనసాగాలి అనుకున్న వాళ్ళు మేడగదికి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, వాక్యం వింటారు, నేర్చుకుంటారు, దేవుణ్ణి తెలుసుకుంటారు, పరలోక రాజ్యం వెళ్తారు. ఆయన నియామకం అని నమ్మితే. ప్రసాదరావు అనేవాడు దేవుని నియామకం మేడగది సహవాసాన్ని స్థాపించి ఆ స్థలంలో కొద్దిమంది పిల్లల్ని సమకూర్చుకోవడంలో ఆయన ఆత్మీయ నాయకుడు అనేది దేవుని నియామకమే కానీ ప్రజల నియామకం కాదు. మీరు నాకు ఓట్లేస్తే వచ్చి కూర్చున్నాను ఇక్కడ కాదు కదా. ఒక సీఎంనో పిఎంనో ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు, కానీ దేవుని సేవకుని నియామకం అనేది దేవుని నుంచి రావాలి, ఓట్ల వల్ల రాదు. యేసు ప్రభువుని భూమి మీద దేవునిగా నియమించింది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమయుండి ఆయనకు భూమి మీద అధికారం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది అని అన్నాడు. సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ నియామకం అది. ఆ సర్వాధికారం కలిగిన దేవుణ్ణి ఈరోజు మనం నమ్మాం. అందుకని మనం ఆయన ఆరాధన చేస్తున్నాం ఈ రోజున. ఓకే, అదే మాటని పేతురు గారు ఇక్కడ బోధిస్తూ, మీరు ఏ ప్రభువుగా ఆయన్ని భూమి మీద నియమించాడో ఆ ప్రభువుని మీరు సిలువ వేసి చంపారన్నాడు. ఆ ప్రభువుని, ఆ దేవుణ్ణి మీరు సిలువ వేసి చంపారు, అందుకు మేము సాక్షులం. అయితే మూడో దినాన ఆయన దేవుడు లేపాడు అని చెప్పాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ రాదు, నేను చెప్పలేను, నేను మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్పలేను. కానీ ఆ రోజున పేతురు గారు దేవుని ఆత్మతో నిండి మొట్టమొదటి ప్రసంగం జీవితంలో పేతురు గారు నోరు తెరిచి మొట్టమొదటిసారి ప్రసంగం చేశాడు. ఆ రోజున ఇదే ప్రసంగం చేశాడు. ఈ 111వ చరణాన్ని గురించి చెప్పాడు. చెప్పి ఆ ప్రభువును మీరు సిలువ వేశారు, తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపాడు అని ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో, దానికి మేము సాక్ష్యం అని చెప్పాడో, అంతే 3000 మంది రక్షించబడ్డారు. ఒక్క మాట 3 గంటల ప్రసంగం, 3000 మంది ఆ రోజున మార్చబడ్డారు. 3000 మంది. అందులో యూదులున్నారు, యూదేతరులున్నారు, అందరూ ఉన్నారు. అందులో 3000 మంది ఒక్క ప్రసంగానికి మారారు. 30 ఏళ్ల నుంచి చేస్తున్నా, నాకు 300 మంది దొరకట్లే. అది నా దౌర్భాగ్యం. ఆయన 3 గంటలే ప్రసంగం. 3 గంటలు కూడా చేశాడో లేదో నాకు లేదు. ఆయన 3 గంటలు కూడా చేసి ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు ఎలా మార్చబడ్డారో, 3000 మంది దేవుని సంఘంలో చేర్చబడ్డ మొట్టమొదటి సంఘం, ఫస్ట్ చర్చ్ అదే. 3000 మంది చేర్చబడ్డారు. అంటే 3000 మంది ఏం చేశారు? యేసుని హృదయాల మీద దేవునిగా ప్రతిష్ఠించుకున్నారు. యేసును అందరి హృదయాల మీద ప్రతిష్ఠించుకున్నారు. దేవునిగా సింహాసనం ఎక్కి కూర్చుండబెట్టుకున్నారు అందరి హృదయాల్లో. ఈయనే నా దేవుడు, ఈయన తప్ప నేను ఎవరిని ఆరాధించలేను, ఈయనని తప్ప నేను ఎవరికి స్థానం ఇవ్వను నా జీవితంలో, ఈయనే నా దేవుడు అని కంప్లీట్గా కన్వర్ట్ అయిపోయారు. ఆ దినం నుండి సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చింది. హింసలు రాలేదని లేదు, హింసలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఏమేమో వచ్చినాయి. ఎన్ని వచ్చినా సంఘం ఇంతవరకు పాడవలా. 2000 సంవత్సరాల నుంచి సంఘం పాడవలేదు. సంఘం అభివృద్ధి పొందుతూనే వచ్చింది, సంఘం దీవించబడుతూనే వచ్చింది, సంఘం అంతకంతకు అభివృద్ధి పొందుతూనే వచ్చింది తప్ప సంఘం ఎప్పుడు పాడు కాలా. ఎందుకు సంఘం పాడు కాలేదు చెప్పండి? సంఘం పాడు కాకపోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని హృదయాల మీద ప్రతిష్ఠించుకున్నారు గనుక, దేవునిగా హృదయం మీద ప్రతిష్ఠించుకున్నారు కనుక ఆ దేవుణ్ణి తొలగించుకోలేకపోతున్నారు, ఆ దేవుణ్ణి తీసి బయట పెట్టలేకపోతున్నారు. ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి అంగీకరించి నమ్మి బాప్తీసం పొందుకొని భ్రష్టులైన వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. బాప్తీసం తీసుకొని భ్రష్టులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళ గురించి నేనేం చెప్పలేను. కానీ అయితే ఎక్కువ మంది దేవుణ్ణి వారి హృదయాల మీద
ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. లేకపోతే అన్ని జనులమైన మనల్ని ఇంత శ్రేష్టమైన అనుభవంలోకి ఎలా తీసుకొచ్చావు? ప్రభు ఇంతమందిని ఎలా ఆకర్షించుకున్నాడు? మనం గతంలో దేవునికి శత్రువులం, కానీ ఇప్పుడు తన పిల్లలుగా చేసుకున్నాడు. ఎలా సాధ్యమైంది? అంతే, అది దేవుడు, మనం ఆయన పిల్లలం. ఆయన దేవుడు, మనం ఆయన పిల్లలం. గుర్తుపెట్టుకోండి, మన హృదయాల మీద ఆయన ప్రతిష్ఠితుడవుతే, ప్రభువుగా ఉంటే నువ్వు ఆయన నిజంగా ఆరాధన చేస్తావు, సత్యంతో ఆరాధన చేస్తావు. ఒకవేళ నీ హృదయం మీద ఆయన ప్రతిష్ఠితుడు కాకుండా ఏదో నామినల్గా వచ్చిపోతూ ఉంటే, ఏదో ఒక రోజు నువ్వు జారిపోతావు, ఏదో ఒక రోజు నువ్వు పాడైపోతావు, ఏదో ఒక రోజు నువ్వు దేవునికి దూరం అయిపోతావు. హృదయం మీద నీకు ప్రతిష్ఠించబడితే, ఒకవేళ జారినా తిరిగి లేస్తావు. మళ్ళీ నీ హృదయం మీద దేవుడు ఉన్నాడు కనుక నేను స్థిరపరుస్తాడు. పరలోక రాజ్యం నీది. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం.